కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతోందని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం నగరంలోని బ్రోడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా మద్యంతో పాటు గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అభివృద్ధిని వేగవంతం చేయాలని నిన్న గుంటూరు నగర 24వ మహాసభలో సిపిఎం మహాసభలు డిమాండ్ చేసినాయి. ఆదివారం నాడు 41వ డివిజన్ సుందరయ్య నగర్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ 24వ మహాసభలు జరిగాయి. ఆ మహాసభల్లో గుంటూరు నగరాభివృద్ధి మీద విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా అనేక తీర్మానాలని చేసింది. ఆ తీర్మానాలని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు పాత శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తది పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కొత్తది ఏర్పిస్తామని చెప్పారు. సంతోషం. అయితే నందివెలుగు రైల్వే బ్రిడ్జి లాగా 10 సంవత్సరాలు కట్టకుండా కీలకమైన నడిబొడ్డున శంకర్ విలాస్ బ్రిడ్జి నడుస్తుంది కాబట్టి వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అలానే గుంటూరు నగరంలో శ్యామలా నగరు, సంజీవ్ నగర్ రైల్వే బ్రిడ్జిలు ఆర్యూబీలు కడతామని చెప్పి గతంలో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు అమలు కాలేదు. దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అలానే గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గత 2 ప్రభుత్వాల హయాంలో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ 2 ప్రభుత్వాల హయాంలో అతిసార సమస్య రావడం తీవ్ర కలకలం. ఆ సందర్భంగా దాదాపు వేలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు, కొద్దిమంది చనిపోయారు. కాబట్టి నగరపాలక సంస్థ ప్రాథమిక కర్తవ్యం రక్షిత మంచినీళ్ళు ఇవ్వటం. కాబట్టి రక్షిత మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే గోరంట్ల కొండ మీద స్టోరేజ్ ట్యాంక్ కడుతున్నామని చెప్పి గత 10 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. తక్షణమే అది పూర్తి చేయాలి. అలా పూర్తి చేయడం ద్వారా గుంటూరు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి విలీన గ్రామాలకు కానీ శివారు ప్రాంతాలకు కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అలానే నగరంలో పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది. నగరం ఏమన్నా అభివృద్ధి అవుతూ ఉంది, విస్తృతం అవుతూ ఉంది. దానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచట్లేదు, పనిచేయడానికి పనిముట్లు కూడా ఇవ్వటం లేదు. అందుకని నగరం విస్తరించిన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పనిముట్లని ఇవ్వాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. ఆ ప్రకారం ప్రభుత్వం వెంటనే నగరపాలక సంస్థ ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని కోసం చెప్పి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం దాన్ని కనీసం ముట్టుకోలేదు, పూర్తిగా పక్కన పెట్టేసింది. అలానే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు సగంలో ఆగిపోయినాయి. అందుకని ఈ పెండింగ్ పనులని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే